పాపం పండింది. తెలంగాణ డీజీపీ సైతం అయితే రియాక్ట్ అవ్వడం జరిగింది, రీట్వీట్ అయితే చేయడం జరిగింది అనమాట. చిన్నపిల్లల మీద రిలేషన్ మీద బ్యాడ్ కామెంట్ చేస్తే మేము ఊరుకునేది లేదు, స్పీచ్ ఆఫ్ ఫ్రీడమ్ ఉంది, అది దానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది. అంతేగాని చైల్డ్ అబ్యూజ్ చేస్తే, ఫాదర్ అండ్ డాటర్ బ్యూటిఫుల్ రిలేషన్ మీద బీభత్సమైనటువంటి అలిగేషన్ చేసి వల్గర్ మాటలు మాట్లాడే ప్రతి ఒక్కడు గుర్తుపెట్టుకోండి అని చెప్పి డీజీపీ గారు అయితే మాస్ వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. అండ్ మన మంచు మనోజ్ అయితే అమ్మ తోడ్రా కొడక నిన్ను వదిలిపెట్టేది లేదు అనేటటువంటి స్వీట్ వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది. నిజంగా అన్న అయితే ఒక మెట్టు ఎక్కేసింది అనమాట. ఏ యాక్టర్ కూడా ఇంత మట్టికి రియాక్ట్ కాలేదు. సాయి తరుణ్ తేజ్, మంచు మనోజ్ అయితే చాలా సీరియస్గా తీసుకున్నారు అనేటటువంటిది చాలా క్లారిటీగా అర్థమైపోతుంది. సో ఇదంతా ఈ విధంగా ఉండగా మనోడైతే ఒక వీడియో అయితే పెట్టడం జరిగింది. మనోడు పూర్తి పేరు ప్రవీణ్ హనుమంతు, దాన్ని ప్రన్మంత్గా అయితే మార్చుకుంటా అనమాట తన యూట్యూబ్ ఛానల్ కోసం. హనుమంతు ఎంత మంచి పేరు రాది, ఆ హనుమంతు పేరు పెట్టుకొని ఇలా మాట్లాడడానికి నీకు నోరేలా వస్తుంది. సో మనోడే మాట్లాడిందంటే నేను మాట్లాడింది మీరు బ్యాడ్గా తీసుకున్నారు అనేటటువంటిది చెప్తున్నా. అంటే నేను మాట్లాడింది 100% రైటే, కానీ మీరే దానికి అర్థం చేసుకోవడం చేతకాల, మీకు అర్థం చేసుకునేటటువంటి ఎలిజిబిలిటీ మెచ్యూరిటీ మీకు లేదు అనేటటువంటిది మాట్లాడుతుంటే ఇంకేం చెబుతుందంటే దీంట్లో నా పేరెంట్స్ని లాగుతున్నారు, దయచేసి నా పేరెంట్స్ని లాగొద్దు, ఏదైనా ఉన్నా కానీ నేనే ఫేస్ చేస్తా, నేనే తీసుకుంటా అనేటటువంటి మాట కూడా మాట్లాడడం జరిగింది. నువ్వేమో ఫాదర్ అండ్ డాటర్ బ్యూటిఫుల్ రిలేషన్ మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడవచ్చు, వాళ్ళ నాన్నని తిట్టొచ్చు, వాళ్ళ కూతుర్ని తిట్టొచ్చు, నోట్లో అమ్మమ్మ మాట్లాడతా ముందు మాట్లాడతా వినండి, ఎన్నైనా మాట్లాడచ్చు. కానీ వాడి ఫాదర్ మదర్ దగ్గరకు వచ్చేసరికి వాడికి పెయిన్ వచ్చేసింది. అండ్ ఒకసారి మాట్లాడినటువంటి విధానం చూస్తే వాడి మొహంలో ఏమాత్రం కూడా భయం లేదు ఫ్రెండ్స్. ఇప్పుడు భయపడేటోడు ఎలా వీడియో చేస్తారో ఒక సెల్ఫీ వీడియోలో పట్టుకొని చెయ్యనుకుంటే ఇక్కడ చూసుకున్నట్లయితే మన తెలంగాణ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు సైతం రియాక్ట్ అవ్వడం జరిగింది. ఎంత భయం ఉంటుంది, ఉచ్చ కారిపోద్ది. ఆ తర్వాత డీజీపీ సైతం రియాక్ట్ అవ్వడం జరిగింది, ఆ తర్వాత పోలీసులు సైతం రియాక్ట్ అవ్వడం జరిగింది. వీడి దూల తీర్చేస్తారు అని చెప్పి మనకే అనిపిస్తుంది. మనోడికి ఎంత భయం కావాలి, అయినా కానీ మనోడికి కనీసం సేమ్ గుట్టినట్లేదు అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. మంచిగా లైట్ సెటప్ పెట్టుకుంటూ మంచిగా కూర్చొని పాజిటివ్గా చాలా అంటే చాలా ఇదిగా పొలైట్గా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తుండూ మీరు ఒకసారి చూడండి. వీడి కళ్ళల్లో ఎంత భయమైనా, వీడి బాడీ లాంగ్వేజ్లో ఎంత అదురైనా మీరు చూస్తున్నారా, చూడలేదన్నమాట. సో మనోడికి డెమోక్రసీ అన్న, చట్టం అన్న, చీఫ్ మినిస్టర్ అన్న, డీజీపీ అన్న భయం లేదు అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. వీడి గురించి కొద్దిసేపు పక్కన పెడదాం. ఇంకా అందరూ ప్రవీణ్ గురించే మాట్లాడుతున్నారు, కానీ ముఖ్యంగా మాట్లాడాల్సింది ఈ బ్లాక్ షర్ట్ గురించి అనమాట. వీడు చేసినటువంటి కామెంట్లు అయితే ఇంకా ఓవర్గా ఉన్నాయన్నమాట. చాలా వరస్ట్గా కామెంట్ చేసిండు, పాప నోరు తెరవాలంట, నాన్న ఏదో చేయాలంట అనేటటువంటి కామెంట్లు, ఇంకా చాలా అంటే చాలా వరస్ట్గా మాట్లాడేటటువంటి ఇదైతే ఇది చేసిండు. ముందైతే ఈయన కొడుక్కి పగలాలి, ఆ తర్వాత ప్రవీణ్కి పగలాలి. ఎట్టకేలకైతే మాట్లాడిన ప్రతి ఒక్కడి మీద అయితే కేసు అయితే ఫైల్ చేశారు. మాట్లాడిన ప్రతి ఒక్కడిని అయితే ఖచ్చితంగా బొక్కలో వేసేటటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పి అయితే తెలంగాణ పోలీసులు అయితే తెలియజేశారు. థ్యాంక్ యూ ఎంత స్పీడ్గా రియాక్షన్ ఇచ్చినందుకు, ఇంత స్పీడ్గా ఇదేనందుకు అనమాట. సో ఈ ప్రన్మంతు అనేటటువంటి వాడు మన మీద కూడా ఒక రోస్ట్ వీడియో అయితే చేయడం జరిగింది. అది పెట్టుకొని నేను ఇంత కక్షను సాధించట్లేదు ఫ్రెండ్స్, ఒకటైతే గుర్తు పెట్టుకోండి. ఇప్పుడే నేను రియాక్ట్ కావాలనుకుంటే, కాకపోతే మనోడు ఆ వీడియోని డిలీట్ చేసేసిండు, అది వేరే విషయం. ఇంకా మనోడు హిస్టరీ గురించి మాట్లాడుకోవాలంటే ప్రతి మూవీని ట్రోల్ చేసిండు. కల్కి మూవీని ట్రోల్ చేసిండు, ప్రమోషన్ సరిగ్గా చేయట్లేదండి. ఆదిపురుష్ మూవీని ట్రోల్ చేసిండు, అంతకుముందు వచ్చినటువంటి ప్రతి సినిమాని. అండ్ విజయ్ తలపతి గురించి కూడా చాలా అంటే చాలా వర్స్ట్గా మాట్లాడిండు. ఆ ఒక్కడు మూవీని ఢిల్లీ మూవీని కంపారిజన్ చేస్తూ చాలా అంటే చాలా నీచంగా మాట్లాడిండు అనమాట. ఇంకా విజయ్ తలపతి చూసుకున్నట్లయితే ఆయన ఒక సూపర్ స్టార్. ఇప్పుడు ఈ యదవ బ్యాక్గ్రౌండ్ మనకు తెలియదు, యదవ ఏం చేసిందో తెలియదు, కానీ విజయ్ తలపతి చూసుకున్నట్లయితే చాలా మంచి పనులు చేసిండు అనమాట. చాలా టైంలో జనాలను అయితే ఆదుకుంటాం. అలాంటి ఆయన కూడా చాలా అంటే చాలా చిన్న చూపు చూడటం, ఆయన మేసాలు గడ్డాలు తీసేసినప్పుడు గే అనేటటువంటి సంబోధించడం లాంటివి చేసిండు. ఇక ఆదిపురుష్ అప్పుడైతే ఇక ప్రభాస్ని ఎలా ట్రోల్ చేసిండంటే అలా ట్రోల్ చేసిండు, నన్ను ఎవడేం పీకుతాలే అనేటటువంటిది. ఇంకా దరిద్రం ఏందో చెప్పనా, మనోడి మీద ఈ కాంట్రవర్సీ రేకెత్తగానే తనకున్నటువంటి సబ్స్క్రైబర్స్ అయి ఉండొచ్చు, తనకున్నటువంటి ట్విట్టర్లో ఫాలోవర్స్ పెరుగుతున్నారు. ఇది ఎక్కడ విడ్డారో నాకైతే అర్థం కావట్లా. మనం ఎవరిని ఫాలో చేస్తున్నాం ఒకసారి కామన్ సెన్స్ పెట్టి ఆలోచించండి. రేపటి రోజున వాడి మీద ఏమైనా క్రిమినల్ కేసు ఓపెన్ చేస్తే, వాడు ఏదో చేసిండు అనేటటువంటిది చేస్తే మళ్ళా వాడిని ఫాలో అవుతారనేటటువంటిది ఒకసారి ఆలోచించండి. సో మనోడు చేసింది తప్పు కాదు, తప్పున్నారు తప్పు. అసలు అలాంటి బక్వాస్ ఆలోచనలు, అలాంటి బేవకూఫ్ ఆలోచనలు ఎలా వస్తాయనేటటువంటిది అర్థం కానటువంటి ముచ్చట. ఇలాంటోడు బయట తిరిగితే వాడి చెల్లిన నొదలు, వాడి తల్లిన నొదలు. అలాంటోడు వావి వరుసలేని కుక్క ఈ నా కొడుకు. ఇలాంటోడు గురించి ఇక ఎంత మాట్లాడుకున్నా తక్కువ, ఎంత తిట్టినా తక్కువ అయిపోద్ది. నిన్న నేను చాలా వల్గర్గా మాట్లాడిన వాడి గురించి, కానీ
కమ్యూనిటీ గైడ్లైన్స్ పడుతుంది అనమాట. అందుకే మాటల్లో పోతాను కానీ కామెంట్లో అయితే కమ్యూనిటీ గైడ్లైన్స్ లేదు. మీరు తిట్టాల్సిన తిట్లన్నీ కూడా నా కొడుకుని కింద అయితే తిట్టేటటువంటి ప్రయత్నం చేయండి. ఎలా తిట్టాలంటే కామెంట్ బాక్స్ అయితే పగిలిపోవాలి. ఈ వావి వరుసలు లేని కుక్కలకైతే అడ్డంగా కోసి కారం పెట్టి మళ్ళీ అతికించేటటువంటి ప్రయత్నం చేయాలి. ఇంకొకసారి ఇలా బ్యూటిఫుల్ రిలేషన్ గురించి, ఫాదర్ డాటర్ గురించి, చెల్లి అన్న గురించి మాట్లాడాలంటేనే వంగబెట్టి కోయాలన్నమాట. ఇంకా కొన్ని ఉన్నాయి ఫ్రెండ్స్, వాటి గురించి ఫుల్గా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తా. ముఖ్యంగా ట్విట్టర్లో అయితే మరి అద్భుతమానంగా తయారవుతున్నారు, చాలా వల్గర్గా మాట్లాడుతున్నారు. వాళ్ళ గురించి కూడా ఇంకా ముందు మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా మనం థ్యాంక్స్ చెప్పాల్సింది ముఖ్యంగా సాయి తరుణ్ తేజ్కి అనమాట. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. మంచు మనోజ్ గారికి నీకు రుణమై ఉంటామన్న. ఇంకా తెలంగాణ పోలీసులకి, డీజీపీ గారికి, రేవంత్ రెడ్డి అన్నకైతే మనం అయితే చేతులెత్తే దండం పెట్టిన తప్పలేదనేటటువంటి ఫీలింగ్. ఎందుకంటే దీన్ని ఇలాగే వదిలేస్తే రేపటి రోజున వాడు ఇంకేదో చేస్తాడు. ఇప్పుడు వాడు ట్విట్టర్లో కాబట్టి ఈ విధంగా మాట్లాడిండు. ఒక సామెత ఉంటుంది ఫ్రెండ్స్, తాగితే తల్లికి పిల్లానికి తేడా తెలియాలనేటటువంటి సామెత ఉంటుంది. నేను నిన్న కూడా చెప్పిన అనమాట. సో తాగితే పిల్లమేం తల్లిపోదు అనేటటువంటిది నా కొడుకు రోస్ట్ చేసేటప్పుడు ఆ రిలేషన్ ఏంటి అనేటటువంటిది చూసుకుని రోస్ట్ చేస్తే బాగుంటుంది. అలాంటి రోస్ట్ చేసే వాళ్ళందరి మీద ఉక్కు పాతం పాతుతో చాలా బ్యూటిఫుల్గా రెస్పాండ్ అయినందుకు థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. మీరు కూడా కొద్దిగా ట్రెండ్ చేయండి. నా కొడుకు అయితే ఒక ఉరి అనేటటువంటిది చిన్నపదం అయిపోద్ది. ఎందుకంటే రేపటి రోజున వీడు బయటకు వస్తే ఇంకేం చేస్తారో మానవ మృగం అనేటటువంటి ఫీలింగ్ కూడా నాకైతే కలిగింది. ఇక అది ఇంకొక క్లారిటీ ఇద్దామని చెప్పి ఈ వీడియో అయితే చేయడం జరిగింది. బాయ్, ఉంటా, నమస్కారం.